హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్ ఏంటనేది తెలుసుకుందామండి. తేదీ చూసుకున్నట్లయితే జూలై 20వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుందనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త విధానం తీసుకురాబోతున్నారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నిలో ప్రభావం అంటే వర్షాలు తక్కువ పడుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక వర్షాలు తక్కువగా పడుతున్నాయి కాబట్టి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇందులో ఏం చేయబోతున్నారు ఏంటంటే నీటి సంరక్షణ, భూగర్భాలకు సంబంధించి ఇప్పటికే బోర్లలో, బాయిలలో నీరు, అదేవిధంగా రిజర్వాయర్లలో కావచ్చు, జలాశయాల్లో అడుగంటిపోయే తక్కువ ఇక ఉన్నాయనే విధంగా చెప్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పుడు కరువు నివారణ, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఇందులో పథకం ఉపాధి హామీ పథకం అని పిలుస్తాం. దీన్నే ఇప్పుడు ఏం చేశారంటే రామ్జీ పథకం కింద పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందనమాట. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9.60 లక్షల ఇంకుడు గుంతలు, అదేవిధంగా 5,000 ఊట గుంటలు, దాదాపు 500 బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు జరపనున్నట్లు, దాంట్లో భాగంగా ఇక మహిళల రైతుల కోసం కూడా ఇప్పటికే 25,000 సేద్యపు గుంటలు మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. కొత్త విధానం. ఇంకా దరఖాస్తులు కనుక వస్తే వాటిని సైతం మంజూరు అయితే చేయనున్నారు. ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా రామ్జీ పథకంలో జూలై 1న ప్రారంభం కాగా అక్టోబరు వరకు కూడా ఇక తొలి దశగా స్టార్ట్ చేసి 4.5 కోట్ల పనిదినాలను కల్పిస్తారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారుగా 2.5 లక్షల మంది కూలీలకు దీనివల్ల ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా నీటి సంరక్షణ పనులకు కేటాయించాలని ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున కార్యక్రమం. రోజుకు 5 లక్షల పనిదినాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు ఇక కరువు ఎద్దడి, అదేవిధంగా నీటి సంరక్షణ కోసం దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పేరు వచ్చేసి జలసిరి, ప్రతి చుక్క ప్రజల కోసం అనే విధంగా ప్రతి గ్రామంలోనూ ముఖ్యంగా ఏదైతే గృహాల వద్ద 6,600 విలువైన ఇంకుడు గుంతలు, అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ 7,500 సామూహిక ఇంకుడు గుంతలు రూపాయలు, అదే 25,000 విలువైన బోర్వెల్ రీఛార్జీ కుంట ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 3.50 లక్షలతో కూడిన ఓపెన్ వెల్ నిర్మాణాలు కూడా ఇందులో పనులు అయితే కల్పించబోతున్నారండి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క ఆదేశాలతో ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం అన్ని ఆదేశాలు కీలక అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ఇక మీకు గనక గృహం ఉన్నట్లయితే ఇక ఇందులో ప్రధానంగా 90% సబ్సిడీ అయితే ఇస్తారనమాట. ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫ్రీగా కరెంట్ వాడుకోవచ్చు. ఇప్పుడు 200 యూనిట్ల వరకు అందిస్తున్నారు కదా, అలా కాకుండా ఎప్పటికి శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో మీకు తెలుసా ఇంటి పైకప్పు, రూఫ్ టాపు సౌర విద్యుత్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక తక్షణమే పెద్దగా పెట్టుబడి లేకుండా బ్యాంకులో తక్కువ వడ్డీ రుణాలు ఇస్తుంది కాబట్టి మొత్తం వేలో 90%, దాదాపు 90% అని ఏం చేస్తారంటే సొమ్ము కేవలం 7.5% వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఈ పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం. అంటే ప్రజలు అడిగితే వెంటనే రుణాలు ఇవ్వాలని కేంద్రం అన్ని బ్యాంకులకు తాజాగా సూచించడం అయితే జరిగిందనమాట, ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ పథకంలో 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు లబ్ధి దాదాపు ఎన్ని కుటుంబాలు అంటే 86,000 కుటుంబాలకు ఇక తెలంగాణలో ఇప్పటి వరకు సౌర విద్యుత్ ఏర్పాటు అయితే చేయాలని రెడ్కో దరఖాస్తులు అయితే వచ్చిందనమాట. కేంద్రం 3 కిలోవాట్ల సామర్థ్యంతో
ఇందులో 78,000 రూపాయలు రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 90% అని చెప్పారు కాబట్టి 78,000 రాయితీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా 40,962 కుటుంబాలకు గాను ఇందులో భాగంగానే ముఖ్యంగా 934 కోట్ల రూపాయల రుణాలు కావాలని బ్యాంకులకు దరఖాస్తులు అనేది పెట్టగా ఇందులో భాగంగా 20,511 ఇండ్లకు 286 కోట్ల రూపాయలు అనేది ఇక విడుదల చేశారన్నమాట. సో 4,904 దరఖాస్తులు అలాగే ఉన్నాయి, వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. సో ఒక ఎస్బీఐ ద్వారానే దాదాపు 26,431 దరఖాస్తులు అనేది స్వీకరించి ఇందులో భాగంగా 14,000 దరఖాస్తులకు ఆమోదం తెలిపారనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో 1 కిలో వాట్ రూఫ్ లెవెల్ సోలార్కి సంబంధించి ఏర్పాటుకు సుమారు 60,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో వసూలు చేస్తూ ఉన్నాయి కాబట్టి నెలకు దాదాపు 300 యూనిట్ల వరకు కరెంట్ అనేది వినియోగించే ఇంటికి 3 కిలోవాట్ల సౌర విద్యుత్తును ఏర్పాటు చేస్తే సరిపోతుంది. మొత్తం ఈ యొక్క ప్రధాన మంత్రి ఇక సూర్య ఘర్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పథకంలో భాగంగా మొత్తం ఖర్చు ఎంత అవుతుందంటే సుమారుగా 1,80,000 రూపాయలు, దాదాపు ఒక 20,000 కలుపుకుంటే 2 లక్షల వరకు అవుతుంది. ఇందులో వచ్చేసి నుంచి 2,10,000 వరకు అని చెప్పి చెప్తున్నారు. 78,000 రూపాయలు కేంద్ర రాయితీ అయితే అందిస్తున్నారు. మిగిలిన సొమ్ము కూడా 90% బ్యాంకుల నుంచి లోన్ రూపంలో మనకు రాయితీ అయితే కల్పిస్తారు. 10% సొమ్ముని ఇంటి యజమాని చెల్లిస్తే సరిపోతుంది. మన ఇంటి పైన ఎంచక్క ఏదైతే సోలార్ సంబంధించి ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో గుడ్ న్యూస్ ఒకటైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించి విధి విధానాలు అవన్నీ కావాలన్నా మీరు తప్పనిసరిగా బ్యాంకులకు అదేవిధంగా ఇక ఆన్లైన్లో కూడా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గ్యాదర్ చేసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా విజిట్ చేసి ఏర్పాటు అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలా మన్నిక ఉంటుంది, దీనివల్ల ఏంటనేది కూడా ఇక ఆధారపడి ఉంటుంది, గమనించగలరు. రాష్ట్రంలో ఇక పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెల పెన్షన్లు మరి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు అంటే కొంతమంది అడుగుతున్నారు, ఈ నెల కొత్త పెన్షన్లు ఇస్తారంటే ఈ నెల అయితే కొత్త పెన్షన్లు ఏం లేదు, మంత్రి సీతక్క చెప్పింది. కానీ అవి వచ్చే నెల నుంచి అయితే మనకు మంజూరు అయితే చేస్తారన్నమాట. ఈ నెలకు సంబంధించి పాత పెన్షన్లే ప్రభుత్వం 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో బడ్జెట్ సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ఒక జిల్లాకు ముందు అయితే ప్రతి నెల కూడా అందించడం అయితే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈ నెలకు సంబంధించిన ఇంకా పెన్షన్లు అనేది ఇచ్చారా లేదని అడుగుతున్నారు. సో కొంతమంది బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అయినట్టు చెప్తున్నారు, కొంతమంది రాలేదని అంటున్నారు. సో అఫీషియల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పెన్షన్లకు సంబంధించి మనకు నెల 4వ వారం నుంచి పెన్షన్లు ప్రారంభమవుతాయి. కాబట్టి గతంలో 21 తారీఖు వచ్చాయి, కొన్ని జిల్లాల్లో 23, 24 తారీఖులో కూడా రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సో ఈరోజు రేపు మనకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే జరుగుతున్నాయి అనమాట. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మంజూరు అయితే చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం నుంచి మరి ఈ నెల పెన్షన్లు ఇస్తారా లేదంటే పాత పెన్షన్లు ఇస్తారా అనేది కూడా సో మనకు అఫీషియల్గా అప్డేట్ వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే జియో రూపంలో మీకు వెంటనే వీడియో రూపంలో తెలియడం కూడా జరుగుతుందన్నమాట. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అయితే అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.